వింటున్నాం. సామెతల గ్రంథంలో గుర్తుందన్నమాట 25వ అధ్యాయం 2వ వచనంలో సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. ఆ అంశం మీద దేవాతి దేవుడు మరుగుపరిచిన మర్మముగా ఉంచిన సంగతులను కొద్ది రోజుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా మనమందరం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా దేవాతి దేవుడు ఆయన ఆత్మ మన మధ్య నుండి ఆయన మాట్లాడే ప్రతి మాట మనము యేసు నామములో మన హృదయముతో విందుముగాక. ఆమేన్. సంగతులను మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతులను శోధించుట రాజులకు ఘనత. సొలొమోను కట్టించిన దేవాలయం పరలోక రాజ్యం యొక్క ఛాయాచిత్రము. అంటే ఆ పరలోకములో ఎలా ఉంటుందో దాని యొక్క నమూనా మన మధ్యకి దేవాతి దేవుడు తీసుకొచ్చాడు. మొదటిగా మోషే ఆ పరలోకపు నమూనాని తూచా తప్పకుండా దేవాతి దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన జ్ఞాపకం చేసుకుని గుర్తుండి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారంలో కావలసిన ప్రతి సామగ్రి, ప్రతి వస్తువు పరలోకపు ఛాయగా మనకుంది. పరలోకాన్ని మానవుడు చూడలేదు, కానీ ఆయన యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తే దాదాపు ఆ నమూనా, ఆ చిత్రాన్ని మనం చూడవచ్చు. ప్రత్యక్ష గుడారము తర్వాత సొలొమోను మహాజ్ఞాని దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరపు లోనకి వెళ్ళి మనం పరిశీలన చేస్తున్నాం. ఒకరోజు మనము మందిరము ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఆ ముఖద్వారం దగ్గర అటుపక్క ఇటుపక్క స్తంభాలు ఉన్నాయని, ఆ స్తంభాలు 2 పేర్లు పెట్టారని, ఒకటి బోయాజ్ అని మరొకటి యాకీన్ అని పేరు పెట్టారు. దాని గురించి కొంత మనం నేర్చుకున్నాం. తర్వాత ఏం జరిగింది, ఆ స్తంభము దాని కొలతలు ఏ విధంగా ఉన్నాయో ఈ కొలతల గురించి కొన్ని విషయాలను దేవుడు మనకి నేర్పించారు. ఈరోజు ఆ సొలొమోను దేవాలయంలోకి వెలుచుండగా అక్కడ ఒక విచిత్రమైన పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రను 12 ఎద్దులు మోస్తూ ఉన్నట్టున్నాయి. వీడియో పెట్టాను, మరి బుష్ చూపించడానికి మరి ఎందుకు ఆన్ చేయాల. సొలొమోను దేవాలయంలోకి వెళ్ళి మనం దేవుని వాక్యంలో చూద్దాం. 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. అందరు తీయండి. 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కున, 3 పడమర దిక్కున, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెము. చాలు, కొంచెం దానికి చాలు. మీకు అర్థం అవడానికి పెద్ద గంగాళం ఉంది. ఎంత గంగాళం? మీకు ఇంకా సులువుగా అర్థడానికి మనం భోజనాలు చేసేటప్పుడు ఫలవా వేయటానికి గుండిగా అంటాను చూడండి, గుండిగా. ఇప్పుడు అర్థం వచ్చిందా? మనసుకు అర్థమైపోయింది, పెద్ద గుండిగా. అలాంటి గుండెకను ఇత్తడితో తయారు చేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే సముద్రము అని పెట్టాడు. ఇత్తడి సముద్రము. ఈ గుండిగను ఎన్ని ఎడ్లు మోస్తున్నాయి? 12 ఎడ్లు మోస్తున్నాయట. పైన ఏమో గుండిగ ఉంది,
దాన్ని ఇత్తడి గంగాళం అన్నారు. ప్రత్యక్ష గుడారంలో సొలొమోను దేవాలయంకి వచ్చేదలికి ఇత్తడి సముద్రం అన్నారు. ఆ సముద్రంలో పెద్ద సముద్రం కాదు, అదొక పాత్ర. ఆ పాత్రను 12 ఎద్దులు మోస్తున్నాయి. 3 ఎద్దులేమో తూర్పు దిక్కుకి, 3 ఎద్దులేమో పనమటి దిక్కుకి, 3 ఎద్దులేమో ఉత్తరము, 3 ఎద్దులేమో దక్షిణము. మొత్తం ఎన్నట 12 ఎద్దులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో ఈ 12 అనే ఎద్దులకి సాంకేతికముగా మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకు సమానం. ఈ 12ను కొత్త నిబంధనకు వచ్చేదలికి 12 మంది అపోస్తులకు గుర్తు. ఈ 12 ఆత్మ సంబంధమైన నువ్వు నేను ఇశ్రాయేలీగా పిలువబడుతున్న మనకి గుర్తుగా ఉన్నాయి. అయితే దేవాతి దేవుడు ఆ ఎద్దులని ఎందుకు అక్కడ ఉంచాడు? ఆ 12 ఎద్దులని వేరే జంతువుని వాడవచ్చు కదా. ఎద్దుని ఎందుకు చూపించాడంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా కనిపించేది ఏంటంటే అక్కడ పెయ్య అని చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఎద్దు అని చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు దాన్ని చూస్తే దూడ అని పిలుస్తాం. అంటే పెయ్య అన్న ఆవు అన్న ఒకటే. ఆడవాటిని ఏమంటారంటే ఆవులు అంటాం, ఆ మగజాతికి సంబంధించిన వాటిని ఏమంటాం? ఎద్దులు అంటాం. ఎద్దుగా ఎందుకు దేవుడు చూశాడు అని చూస్తే జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 1:3. ఎద్దు తన కామందును ఎరుగును సొంతవాణి అది పెట్టు. చాలు. ఇప్పుడు మీరందరూ చూస్తే కనిపిస్తుంది అందరికీ. ఆడ 12 ఎద్దులు ఉన్నాయి, అక్కడ పాత్ర ఒకటి ఉంది. ఆ 12 ఎద్దులు అక్కడ ఒక 3 ఏమో తూర్పు, 3 ఏమో పనమట, దక్షిణము, ఉత్తరము 12 ఎద్దులు చూపించాడు. ప్రభు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రజలను, దేవుని బిడ్డలను ఆయన దేంతో పోలుస్తున్నాడంటే ఎద్దులతో పోలుస్తున్నాడు. ఇందాం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా. ఎద్దుకు ఉన్న ప్రధానమైన లక్షణాలంటే మొదటిగా చూస్తే చాలా క్రూరమైన జంతువు. అది లోబడని తత్వం కలిగినది, మొండితనం కలిగినది, దూకుడు స్వభావం కలిగినది, క్రూరత్వం కలిగి ఉంటుంది. లోబడదు, అది పెంకిగా ఉంటుంది. దాదాపు ఒక్కొక్క ఎద్దు 700 కేజీల నుంచి 1500 కేజీల వరకు ఉంటుంది. అలాంటి పెద్ద ఆ ఎద్దుని నియంత్రణ చేయటం మానవుడికి కష్టం. మీకు అర్థం అవటానికి మా అమ్మగారు చిన్నప్పుడు కొంతమందికి పాలు పోస్తే అక్కడున్న బ్రాహ్మణ్స్కి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోతూ, అమ్మా మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాం, మేము డబ్బులు ఇవ్వలేవు కానీ ఒక చిన్న ఆవు ఉంది, దీన్ని మీరు సాక్కోండి అని ఇచ్చారు. ఆ ఆవుని తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక దూడ పుట్టింది. ఆ దూడ 6 నెలలు వచ్చిన తర్వాత నుంచి దాన్ని కంట్రోల్ చేయటం మా వల్ల కాదు. కోడి దూడ పుట్టింది. అంటే ఆ దూడను దాంట్లో ఉన్న క్రూరత్వం అలా ఉంటుంది. ఆ ఎద్దు ఎంత క్రూరముగా ఉంటుందో మనుషులను కూడా చంపేస్తుందండి ఇది. మొదటిగా ఎద్దులకి, ఆ కోడి దూడలకి కాడి అలవాటు ఉండదు. కాడి కింద పనిచేసే ఆ శిక్షణ ఉండదు. చివరికి ఏం చేస్తారంటే ఆ పెంచే యజమానుడు దాన్ని శిక్షించి
శిక్షలో శిక్షనిచ్చి, జాగ్రత్తగా పట్టుకోండి, శిక్షనిచ్చి క్రమశిక్షణ నేర్పుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, శిక్షణ ఇస్తాడు. దాని ద్వారా ఏమొస్తుంది? క్రమశిక్షణ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని కోడి దూడలు, మైసూర్ ఎడ్లు అంటాం కదా మనం, ఆ ఎద్దులు చాలా పౌరుషంగా ఉంటాయి, లోబడవు, కఠినత్వంగా ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలను తీసే అంత బలిష్టమైన పౌరుషం కలిగిన ఆ ఎద్దులను యజమానుడు ఏం చేస్తాడు? ముళ్ళు గరబెట్టి, చండ్రకోలు పెట్టి, ఇంకేం చేస్తాడు? ఆ ముక్కికి ఏం చేస్తాడు? ఒక ఇనపైన ముక్కు తాడేసి లాగితే విలవిలలాడిపోతుంది. అలా శిక్షతో ఇచ్చి చివరికి ఏం చేస్తాడు? క్రమశిక్షణ నేర్పుతాడు. ఇప్పుడు కూడా కంగడపాలెంలో మా చిన్నాన్నగారు ఉన్నారు. ఆయన పేరు మొద్దు నాగేశ్వరరావు గారు. ఆయన ఎప్పటి నుంచో మైసూర్ ఎడ్లు బండి ఉండేది, టైర్ బండి. వాటిని ఆయన సైకిల్ని బట్టి, ఆ సంజ్ఞన బట్టి అవి వచ్చేస్తాయి. ఒక రకమైన అరుపు అరవగానే అవి ఎక్కడున్నా కూడా గబగబా వచ్చి వాటిని కట్టేయరు. అంతకుముందు అవి దారి తప్పి తిరుగుతున్నాయి, క్రూరత్వంగా ఉన్నాయి. వాటిని శిక్షించి శిక్షణలోకి తీసుకొచ్చి క్రమశిక్షణకు వచ్చిన తర్వాత వాటిని కట్టేరు. ఇక ఆయన ఒకలాంటి అరుపరవగానే రెండు వచ్చి తనంతటికి అయ్యే ఆ టైర్ బండి ఉన్న కాడి కింద వేసుకుంటాయి. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఒక వీడియో తీసుకొచ్చి చూపిస్తా. ఇంత దీనత్వం, ఇంత లోబడే తత్వము, తర్వాత యజమానుడు చెప్పిన మాట వినటము, ఆ బండి లాగే తంతం ఎలా వచ్చింది ఆ ఎద్దులకి? ఎలా వచ్చినాయి? నీ పెంకితనం ఏమైంది? నీ పౌరుషత్వం ఏమైపోయింది అని ఆ ఎద్దులను అడిగితే ఆ ఎద్దులు చెప్తున్న మాట ఏంటంటే, నా యజమానుడి దెబ్బలకు లోబడే గుణము నేను నేర్చుకున్నాను అన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఎద్దులు అంటున్నాయి, ఇంతకుముందు రంకిలేసాయి. ఇంతకుముందు ఆ ఎద్దులు మాట వినేవి కాదు. ఆ ఎద్దులు అహంకారపూరితంగా ఉన్నాయి. నువ్వు చెప్తే నేను వినాలా? నేనంటే ఎవరు అనుకున్నావు? నా స్టేటస్ ఏంది? అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఎద్దులు అంటున్నాయి, ఒకప్పుడు నేను వీధి రౌడీ నేనయ్యా. ఈ ఎద్దులు అంటున్నాయి, ఒకప్పుడు నేను అహంకారినే, ఒకప్పుడు నేను లోకంలో విచ్చలవిడిగా తిరిగిన వాడినే. ఈ ఎద్దులు అంటే ఒకప్పుడు నేను ఎవరిని లెక్క చేయలేదు. ఈ ఎద్దులు అంటే ఒకప్పుడు నేను అనేక మందిని బాధ పెట్టా. ఈ ఎద్దులు అంటే ఒకప్పుడు నేను అసలు లెక్క లేకుండా, అసలు లోకంలో కన్ను మిన్ను కాకుండా తిరిగాను. కానీ నా యజమానుడు నాకు శిక్షించాడు, శిక్షణ ఇచ్చాడు, క్రమశిక్షణ నేర్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత విధేయత ఎలా వచ్చినాయి అంటే చూద్దామా? హెబ్రీలకు రాసిన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. త్వరగా 12:5. చదవమ్మ రాజు. అండర్లైన్. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు, అండర్లైన్ చేయండి, ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షించి ప్రతి కుమారుని దండించు. చాలండి. దేవుని బిడ్డ, యవనస్తుడా, నీ తల్లిదండ్రులు
ప్రేమించే తల్లిదండ్రులే బిడ్డలను శిక్షిస్తారు. ప్రేమించే తల్లిదండ్రులనే బిడ్డలను క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షణ ఇస్తూ ఉంటారు, శిక్షణతో పాటు శిక్షిస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, తనను ప్రేమించిన వారినే ఆయన శిక్షిస్తాడట. ఈ ఎద్దు అంతకుముందు భూలోకంలో ఎట్లా పడితే అట్లా తిరిగింది. ఈ ఎద్దు రౌడీలాగా తిరిగింది. ఈ ఎద్దు వ్యభిచార గృహాల వైపుకి వెళ్ళింది. ఈ ఎద్దు కన్ను మిన్ను కాకుండా ప్రవర్తించింది. ఈ ఎద్దులో లోబడే తత్వం లేదు. వాడు చెబితే నేను వినాలా, వీడు చెబితే నేను వినాలా, ఏందంటే వాడు చెప్పేది నాకు అనే ఎద్దు. కానీ దేవుడు ప్రేమించి శిక్షించాడు. అమ్మా, ఎలా వచ్చేవి దేవుని సన్నిధిలోకి? అయ్యా, నాకు అనారోగ్యం వచ్చింది. అనేక మంది దగ్గర, వైద్యుల దగ్గరికి వెళ్ళా. ఏ వైద్యుడు ఔషధం వల్ల తగ్గేది కాదమ్మా అన్నారు. నా అనారోగ్య విషయమై నేను దేవుని సన్నిధికి వచ్చి, ఈ ఎద్దు ఎలా వచ్చింది? శిక్షించాడు ప్రభు. ఎలా శిక్షించాడు? అనారోగ్యంతో శిక్షిస్తే ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధిలోకి వచ్చావు. అమ్మా, ఏంటి? ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అయ్యా, ఇప్పుడు భోజనానికి లేదు. దేవుడు శిక్షించాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన? తను ప్రేమించే బిడ్డలను ఆయన శిక్షించి వారికి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడానికి దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష ఎలా ఉంటుంది? అనారోగ్యం అందరికీ బాగానే ఉంటుందండి. ఎప్పుడు అనారోగ్యమే. నాకు భయపడకు, దేవుడు నిన్ను శిక్షించి శిక్షణలోకి తీసుకొచ్చి అపారమైన కృపలో నిన్ను వర్ధిల్లింపజేయడానికి చేస్తున్నాడేమో. భయపడొద్దమ్మా. నీ భార్యనే ఒక ముళ్ళుగా నీకుందేమో, నీ భర్తే నీకు ఒక ముళ్ళుగా ఉన్నదేమో. ఈ ఎద్దులని సరిగా నడవపోయినా, వేగవంతంగా నడవపోయినా, వెళ్ళాల్సిన దిశలో వెళ్ళకపోయినా యజమానుడు ఏం చేస్తాడు? ఒక ముళ్ళు కర్ర తీసుకుని ఏం చేస్తాడు? ముళ్ళు కర్ర తీసుకుని పొడుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఆ స్థితిలోకి తీసుకెళ్ళడానికే అలా పెడుతున్నాడేమో. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరొకనికి అనుసరించిన జ్ఞానవాక్యమును మరొకనికి విశ్వాసమును మరొకనికి మరొకనికి ఎన్నో వరాలు ఉన్నాయి. ఆగుదాం. ఒక ఎద్దు ఉంది, 12 ఎద్దులు ఒక ఎద్దు. ఆ ఎద్దు పేరేంటో తెలుసా? పౌలు గారు. ఆ పౌలు గారికి కూడా ఏముందట? ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళుతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకున్న శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు ప్రభు. ఎందుకు పెట్టాడంటే ఆ ముళ్ళు? కంటిన్యూ చేయండి. అద్భుతకారం చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానావిధ భాషలను, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఇతడే ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు చేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నదో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరం యొక్క అవయములు చివరికి వెళ్తూ ఉండగా
ఆ వాక్య చివరిలో ఏమంటాడంటే పౌలు గారు, నేను అత్యధికముగా హెచ్చించిపోతానేమో, గర్వం నాలోకి వచ్చిద్దేమోనని దేవాతి దేవుడు ఈ ఎద్దుకు ఒక ముళ్ళు పెట్టాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈ ఎద్దు యజమానుడికి లోబడింది. నిజమే, నువ్వు నేను కూడా ఈ ఎద్దుకున్న గుణగణాలను బట్టి, ఎద్దుకున్న అహంకారము, లోబడని తత్వము, పెంకితనము, పౌరుషము, ఒక్క మాట అంటే పడేది కాదు. ఆఖరికి రేపో మాపో ప్రాణ ఉత్పన్నమవుతున్న మనుషులు కూడా ఎంత పౌరుషమో. ఇన్ని ఉన్న ఎద్దు దేవుని యజమానుడైన దేవుని చేతికి అప్పగించుకుని ఆయన శిక్షను లోబడి ఆ క్రమశిక్షణ నేర్చుకుంటే ఆ దేవాలయంలో ఎద్దుకి స్థానం దొరికిందండి. ఆ ఎత్తడి సముద్రం ఎవరో కాదు, దేవునికి సాదృశ్యముగా ఉన్నది. మొదటి ఈ ఎద్దు ఆ క్రమశిక్షణకు, ఆ శిక్షణకు లోబడటం వల్ల దేవుని మందిరములో దేవుణ్ణి మోసే భాగ్యాన్ని ఈ ఎద్దుకు లభించింది. అదే యెషయా గ్రంథం 1:3 అంటారా, ఎద్దు తన కామందు నెరుగును, నా ప్రజలు నన్ను ఎరగటం లేదని ప్రభు. అలాంటి ఎద్దే యజమానుని ఎరిగి లోబడి తత్వం కలిగి ఉన్నది. అయితే రెండో మాట మనం చూస్తే, ఎద్దు క్రమశిక్షణలోకి వచ్చిన తర్వాత చాలా కృతజ్ఞత కలిగి దాస్యత్వాన్ని యజమానుడికి ప్రదర్శిస్తుంది. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు ముగిస్తాను. న్యాయాధిపతి గ్రంథం 2వ అధ్యాయము 10-11. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. నేను చాలండి. అదే నిర్గమ 1వ అధ్యాయం 8-11 చూసిన, కృతజ్ఞత లేనివాడు ఒక రాజు వస్తాడు. కృతజ్ఞత లేని వారికి ఏ విధంగా ఉంటుంది చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 8-11, 8వ వచనం 11వ వచనం. అప్పుడు యోషేబును ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏల ఆరంభించెను. 11 చూద్దాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ఇతోము పట్టణములు కట్టిరి. చాలు. కృతజ్ఞత లేని వారు సహాయం చేసిన తర్వాత ఆ కృతజ్ఞత లేకపోతే ఏమవుతుందంటే, జాగ్రత్తగా చూస్తే కుక్కని, అదేవిధంగా ఎద్దుని చూస్తే కుక్క విశ్వాసము కలిదే, ఎద్దు కూడా విశ్వాసము కలిగింది. కానీ కుక్కకున్న
కుక్కకేమి లేదు, బుద్ధి లేదు. కానీ ఎద్దుకేముంది? బుద్ధి కలిగి ఉన్నది. ఈ ఎద్దు దాస్యత్వపు కృతజ్ఞతలోకి ఈ ఎద్దు వెళ్ళబడుతుంది. కృతజ్ఞత లేని వారు, సహాయం చేయని వారు, వారికి కీడు సంభవిస్తుందని మనం సామెతలలో చూస్తాం. సహాయం చేసిన తర్వాత ఖచ్చితంగా వారికి కృతజ్ఞతలను, దాస్యత్వానికి లోబడే తత్వాన్ని నువ్వు నేను చూపించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే ఈ ఎద్దు అంతకుముందు లోబడిన ఎద్దు ఇప్పుడు యజమానుడికి దాసత్వాన్ని చేస్తుంది. బరువులు లాగుతుంది, బండలు లాగుతుంది, కాడి మోస్తుంది. యజమానుడికి కావలసిన సర్వస్వాన్ని ఇది దాస్యత్వపు పని చేస్తుంది. ఏషావు ఐగుప్తి రాజులకు ఎంతో ఉపకారం చేశారు. తర్వాత ఐగుప్తి ఏలన ఆరంభించి కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజుకి ఏషావు గురించి తెలియదు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ దాస్యత్వంలోకి తీసుకెళ్ళాడు. ఎవరైనా సహాయం చేస్తే వారికి కీడు చేయకూడదు. ఈ ఎద్దు కూడా యజమానుడు నన్ను ఇంతగా చూద్దాం. మనం చూస్తే అది లోబడినా లోబడకపోయినా యజమాని దానికి ఇవ్వవలసిన ఆహారాన్ని ఇస్తాడు, త్రాగే నీళ్ళు ఇస్తాడు, కుడితి పెడతాడు, షెల్టర్ ఇస్తాడు, ఆశ్రయం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. భూలోకములో ప్రతి మానవుడికి దేవాతి దేవుడు అదే కలుగు చేస్తున్నాడు. ఆ ఎద్దు యజమానుడి చేసిన ఆ శ్రేష్టమైన వనరులను చూసి దేవునికి దాసత్వాన్ని చేస్తుంది. మరి నువ్వు నేను దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నావు. ఇదిగో ఒకప్పుడు అనారోగ్యంగా ఉండేదండి, ఒకప్పుడు తినటానికి లేదు, ఒకప్పుడు ఎప్పుడు ఆందోళనే, ఒకప్పుడు నెమ్మది లేదండి, ఒకప్పుడు ప్రతిరోజు 365 రోజులు రోగాలే. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత క్షేమముగా ఉన్నావు. నిజమే, దేవునికి స్తోత్రం. అయితే దేవుని పనిలో దాస్యత్వపు కాడిని నువ్వు ఎత్తుకున్నావా? దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు దాస్యత్వపు పనిలో నువ్వు ఉన్నావా? నీ యజమానుడు సంతోషపరిచే రీతిగా నువ్వు ఉన్నావా? మాట ఇక్కడ దేవుని సన్నిధి జరుగుతుందని నెలలో ఎవరికైనా ఒక్కరికైనా చెబుతున్నారా మీరు? ఇది దాస్యత్వమే. వారు వచ్చినా రాకపోయినా వారు లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విలువను, ఈ విడుదలను, ఈ విమోచనను నువ్వు ప్రకటించాలి. ఇదే దాస్యత్వం. మూడో మాట సామెతలు 14:4. సామెతలు 14:4. ఉండదు. చాలండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. అందరు చదవండి, చక్కని మాట ఇది. 14:4లో ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దులు బలము చేత విస్తారము వచ్చుట బట్టి కలుగును. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదట, ఎద్దులు బలము చేత విస్తారముగా ఏమొస్తుంది? ఆమేన్. అంటే మనీ, సమృద్ధి. మన పల్లెటూరులో చూస్తే ఎక్కడైతే ఎద్దులు ఉన్నాయో వారి గాది నిండా ఏముంటాయట? ధాన్యం ఉంటుంది. ఆ ఎద్దు ఎవరు? నువ్వు, నేనే. ఎద్దులు ఏం చేస్తాయి? ఎద్దులు దేనికి ఉపయోగిస్తారు తెలుసా? వ్యవసాయానికి. వాటిని క్రమశిక్షణలో పెట్టి దాని చేత వ్యవసాయం చేపిస్తారు.
ఈ ఎద్దులకి ఒక ప్రతీక ఉంది, దానినే కష్టార్జితము కలిగిన జీవులవి. అవి ఎక్కడుంటాయో వారింట్లో ఏముంటాయంట? ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్. ఎద్దులు దేనికి గుర్తు? శ్రమ జీవితానికి గుర్తు. వాక్యం బోధిస్తున్న నేను కానీ నువ్వు కానీ ఎప్పుడు సౌకర్యాలను కోరుకోకూడదు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి కుటుంబం కొరకు ఖచ్చితంగా శ్రామికుడిలాగా కష్టపడి పనిచేయాలి. ఎద్దులు ఎక్కడున్నాయో గాది నిండా ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది, ధాన్యం ఉంటుంది. సోమరిగా నువ్వు కూర్చోవటం, సోమరి చీమల వద్దకెళ్ళు. ఆధ్యాత్మికమైన అర్థములో గాది అంటే సంఘం అనే అర్థము, ధాన్యం అంటే ఆత్మనే అర్థము. ఒకవేళ దేవుని పారమైన కృపను బట్టి ఈ ఎద్దు ఇంకా శ్రమ పడతలేదేమో, సంఘము గురించి ఇంకా ఉపవాస ప్రార్థనలు, ఇంకా ప్రార్థన చేయటం లేదేమో, ఆ ఆత్మలనే ధాన్యం ఇంకా రావట్లేదు. ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఏమండి రోజు దాదాపు 100 ఫోన్లు వస్తాయి కదా, 100-200 ఫోన్లు వస్తాయి కదా, అందరూ వస్తే ఎంత బాగుండును. ఏమో దేవుడి కన్ను నుంచి ఆ ధాన్యంలో, ఆ గాదనే సంఘంలో ధాన్యాన్ని యేసు నామములో బహు కొద్ది కాలంలో 2-3 నెలల్లో నింపునుగాక. ఆమేన్. సామెతలు 14 చూస్తే చూడండి, 14 త్వరగా, చక్కని మాట అక్కడ ఉంటుంది. 14 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును. ఆమేన్. ఈ ఎద్దులు దేనికి ప్రతీక అంటే కష్టార్జితం. ఎక్కడైతే ఎద్దులు ఉన్నాయో వారింటిలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. ఆమేన్. ఆ కష్టపడే ఎద్దుగా నువ్వు ఉంటున్నావా? తెల్లారగట్లేసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? తల్లి కష్టపడుతున్నావా? బిడ్డల ఆరోగ్యం కొరకు, వాళ్ళ సమృద్ధి కొరకు, భౌతికంగా ఆధ్యాత్మికంగా కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా నువ్వు బద్ధకముగా పనిచేస్తే ఏమవుతావట? దరిద్రుడు అవుతావట. జాగ్రత్త. 21-25 కూడా చూడండి. సామెతల గ్రంథం 21-25లో ఒక మాట ఉంది. 21-25 అంకుల్. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ, చూడండి ఎంత భయంకరము. వాని ఇచ్చ వానిని చంపును, ఓర్ని కూర్చోవద్దు. సోమరి వాని చేతులు పని చేయు. ఇది మన బిడ్డలను కూడా కొంచెం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురంటే, ఇప్పుడా నేనా పని చేస్తాయా? వాళ్ళు ఇచ్చేమైంది? వాళ్ళని చంపును. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను నేను. అబ్రాహాం గారి సేవకుడు ఉన్నారు, ఎలియాజరు. అతను ఇసాకుకు వివాహం చేయటానికి ఇతను పంపిస్తాడు. అక్కడ ఎవరున్నారు? ఇసాకు భార్య పేరేంటి? పాస్టర్ గారు, రెబెకా. పాస్ అయిందండి ఎగ్జామ్లో. అయితే ఇసాకు భార్య పేరు రెబెకా. ఎలియాజరు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆమె అక్కడ కష్టపడి పని చేస్తుంది. అంటే ఈ మేకలన్నిటికీ నీళ్లు తోడి పోస్తుంది. ఈ ఎలియాజరు ఒంటిలకు కూడా నీళ్లు పోస్తానన్నారు. అంటే ఎవరిని చూశాడు ఆయన? కష్టపడే ఆ తత్వాన్ని చూసి ఆమెని ఇసాకుకు భార్యగా నిర్ణయం చేశాడు. ఆమేన్. మనం కూడా వివాహాలు చూస్తున్నాం. వివాహం చేయవలసిన బిడ్డలారు ఉంటే తల్లిదండ్రులారా, మీరు చూడవలసింది ఏంటంటే ఆ కష్టపడే తత్వం ఉన్న అమ్మాయిని చూస్ చేసుకోండి. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, రూపము కాదు, కానీ కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఆమేన్.
చివరి మాట, ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ ఎద్దులు చాలా చురుకుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? దున్నపోతులు మందంగా ఉంటాయి కానీ ఎద్దులు మటుకి చురుకుగా ఉంటాయి. చురుకుదనం చాలా ఎక్కువ. ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలా చురుకుగా ఉండాలి నువ్వు. అపవాది ఇటువైపు నుంచి వస్తాడు. మెళకువ కలిగి చురుకుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. వచ్చిన మాట చెప్తాను మీకు. నిర్గమాకాండం చదవద్దు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 24, 26 వచనాలు. అక్కడ చక్కని మాట ఉంటుంది. మోషే అని దేవుడే పిలిచాడు సేవకి. మోషే వెళ్తున్నప్పుడు మళ్ళీ దేవుడే ఖడ్గం తీసుకుని మోషేని చంపడానికి వస్తాడు. ఇదేంది ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ మోషే సేవకు పిలిచాడు. మోషేని సేవకు పిలిచాడు ప్రభువారు. ఆ మోషేని దేవుడే చంపడానికి ఖడ్గం తీసుకొస్తాడు. ఇది గ్రహించిన సిప్పోరా చాలా చురుకుగా తన కుమారుడికి సున్నతి చేసింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక జీవితం ఏంటంటే, బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు కూడా మరణం రావచ్చు. సిప్పోరా ఏం చేసిద్దంటే అక్కడ ఏం చేసిద్ది? కత్తిరించింది తన కుమారుడికి. అంటే విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. వాటిని చురుకుగా విడిచిపెట్టాలి నువ్వు. వేమరపాటు కలిగి ఏదైతే కత్తిరించాలో వాటిని కత్తిరించాయి. ఏమి కత్తిరించాలి? దేవునికి ఆయాసకరమైనవి ఏమున్నా కూడా చురుకుగా కత్తిరించు. చిన్న చిన్న బలహీనతలే నిత్య అగ్నిగుండంలోకి తీసుకెళ్ళి పడేస్తాయి. వాడిని త్వరపెట్టి కత్తిరించు. ఏందమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదండి, వార్తలేగా ఒక 5 నిమిషాలు. ఏందమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏమి లేదులేండి, ట్రంప్కి ఏదో COVID-19 వచ్చిందంట, దాని విశ్లేషణ జరుగుతుంది, అందుకని చూస్తున్నాను. 10 మంది కలిపి మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఇంకో ఏదో యాడ్ వచ్చింది. ఈ యాడ్లో ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఎవరు? ఛానల్ తిప్పేయటం, మొబైల్ తిప్పేయటం. కత్తిరించుకో, జాగ్రత్త. చివరి మాట, ఆఖరి మాట. ఈ ఎద్దుకి కాడి ఎత్తటములో, కాడి మోయటములో యజమానునికి ఇష్టాన్ని, యజమానుని సంతోషపెట్టడానికి ఎంత ప్రయాసపడుతుందో. మన యజమానుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. ఆయన భారాన్ని, ఆయన కాడిని నువ్వు ఎత్తుకున్నావా? సువార్త అనే కాడి ఎత్తుకున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన అనే కాడి నువ్వు మోస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ఉపవాసం అనే ప్రార్థన అనే కాడి మోస్తున్నావా? దేవుని బిడ్డ, ఈ ఎద్దు యజమానుడి కాడిని మోయటానికి సిద్ధముగా ఉంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన నువ్వు నేను. నిజమే, ఒకప్పుడు ఈ ఎద్దు అహంకారత్వం కలిగిన ఎద్దు. నిజమే, ఈ ఎద్దు ఒకప్పుడు గర్వంతో నిండిన ఎద్దులే. ఒకప్పుడు ఈ ఎద్దు పెంకి ఎద్దే. ఒకప్పుడు ఈ ఎద్దు లోబడినదే. ఈ ఎద్దు పౌరుషం కలిగినదే. కానీ ఆయన నన్ను నిన్ను ప్రేమించి ఆయన శిక్షణలో ఇచ్చి క్రమశిక్షణ నేర్పి కాడి మోయగలిగిన బిడ్డగా నన్ను ఉంచాడు. దేవుని బిడ్డ, ఈ 12 ఎద్దులు ప్రపంచమొత్తానికి సాదృశ్యముగా ఉన్నాయి. ఆ 12 ఎద్దులు ఆ యొక్క ఇత్తడి సముద్రం అనబడి యేసు ప్రభువును మోస్తూ వెళుతున్నాయి. నువ్వు కూడా ఆయన మోయగలిగిన కాడి నువ్వు ఎత్తుకుంటావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తావా?
ఎందరికో మంది సాతాను నీ కాడిలన్నిటిని విరగ్గొట్టాడు. దేవుని బిడ్డ కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకప్పుడు ఈ ఎద్దు ఎంత అహంకారంగా ఉన్నదో, కన్ను మిన్ను కాకుండా ఉన్నది. ఉద్యోగాన్ని పెట్టి, ఆస్తిని పెట్టి, అందాన్ని పెట్టి, లోకంలో ఉన్న స్టేటస్లను పెట్టి ఎంతో పౌరుషంగా ఉండని ఈ ఎద్దుని ప్రభువా, బిడ్డలను ప్రేమించిన తల్లిదండ్రులే శిక్షిస్తున్నట్లు ప్రభువా మీరు నన్ను ప్రేమించారే. ప్రేమించి ప్రభువా అనారోగ్యంగా శిక్షలో నుంచి, నాయన ఆర్థిక లోటుల్లో నుంచి, అనేకమైన శిక్షల్లో నుంచి నాకు శిక్షణ ఇచ్చి ప్రభువా క్రమశిక్షణలోకి తీసుకొచ్చినందుకు నేను మహింపరిస్తున్నాను. ఆయన పాదాలు పట్టుకో ప్రభువా. ఈ ఎద్దు నీ కొరకే ప్రతిష్ఠించబడింది ప్రభువా. ఈ ఎద్దును ప్రభువా ఈ జీవిత పర్యంతం వరకు ప్రభువా నీ కాడి మోసే ఎద్దుగా నన్ను ప్రతిష్ఠించండి ప్రభువా. ఆయన నిన్ను ప్రభు భూలోకమంతా మోసగలిగి నేను ఊరేగిస్తూ ఉండే ఆ దీనమైన స్థితిలోకి నన్ను తీసుకెళ్ళమని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు మహిమగల నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.